సస్పెన్స్ పెట్టకుండా ఏదో ఒకటి త్వరగా ఇచ్చేయండి శాస్త్రి గారు. అది ఇది ఎందుకు నాయనా? ఫీజుగా నా బిలహరి రాగాన్ని నీకిస్తాను. ఫీజు బిలహరి రాగమా? నీ అదృష్టం నాయనా. అదృష్టమా? పుణ్యజాతకుడివి. పుణ్యమా? కారణ జన్ముడివి నాయనా. నేనేనా? నీ జన్మ ధన్యమైంది. పో. ఎందుకు? అమరం, అఖిలం, అజరామరమైన బిలహరి రాగం నీ సొంతం కాబోతోంది నాయనా. నేనేం చేసుకోను దీన్ని. నీ ఇష్టం ఏమైనా చేసుకో. ఆ రాగం నీదే. ఈ విషయం ప్రపంచానికంతా తెలిసేలా రేపు ప్రెస్ మీట్ పెట్టి నీకు బిలహరి రాగం ప్రదానం చేస్తున్నట్టు చాటి చెబుతాను. రండి దయచేయండి, మీరాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి. రాగం ఫీజుగా ఏంట్రా రాంబాబు? అదే నాకు డైజెస్ట్ అవ్వక ఆలోచిస్తున్నాను. ఆలోచించేదేముంది, మాకీ రాగం వద్దు, ఫీజే కావాలని అడిగేద్దాం. ఆయన ఇచ్చేశాను పొండి అని వెళ్ళిపోయాక ఇంకేం అడుగుతాం? ఏ మళ్ళీ వచ్చినప్పుడు అడగలేమా? రేపు ప్రెస్ మీట్ అని చెప్తున్నారుగా, అది అయ్యాక రాగం ఇస్తే ఇచ్చారు, దాంతో పాటు ఫీజు కూడా ఇవ్వండి అని అడుగుతాం. ఆయన రాగమే ఫీజు అంటున్నాడు కదా. అయితే రాగం వద్దు, తాళం వద్దు, మా ఫీజు మాకు ఇచ్చేయండి అని పట్టుపడదాం. అలా అంటే బాగుంటుందా ఏంటి? అసలు ఆయన పెద్ద ఆయన, మనం పేదోళ్ళమేగా, అడిగితే తప్పేం లేదు. చిన్నబుచ్చుకుంటారేమో. పెద్ద మనసు చేసుకోవడానికి మనకి పెద్దల ఆశయం లేదు, ఫీజే ఫిక్స్ అయిపోండి. సర్వపాపక్షయం సర్వరోగ నివారణం గృహ సౌభాగ్యం గోపంచకం శుభం. సర్వపాపక్షయం సర్వరోగ నివారణం గృహ సౌభాగ్యం గోపంచకం శుభం. సర్వపాపక్షయం సర్వరోగ నివారణం గృహ సౌభాగ్యం గోపంచకం శుభం. సర్వపాపక్షయం సర్వరోగ నివారణం గృహ సౌభాగ్యం. ఏమండో బిలహరి శాస్త్రి గారు? హిందోళ శాస్త్రి గారు రండి రండి రండి. బిలహరి శాస్త్రి గారు, మీరేం చేస్తున్నారో కాస్తైనా ఆలోచించారా? మీ ప్రాణాన్ని దారాదత్తం చేస్తున్నారండి. ప్రాణం అంటాడేంటి బిటి? వాళ్ళు పైచ్చాం, ఏమంటే మనకెందుకు, నువ్వు వెళ్ళి డబ్బులు అడుగు, వెళ్ళు. ఎవరి చుంట? నాయనా, నువ్వు ఇంకా లీడర్ వేషంలోనే ఉన్నావేంటి అయ్యా? వేరు తీసుకుంటున్నావో తెలుసా? వెళ్ళి రాగ ప్రధాన ఆహార్యం ధరించు, వెళ్ళు. మీరు కూడా ఏంటమ్మా ఇంకా నిలబడే ఉన్నారు? ఇతగాన్ని సిద్ధం చేయండి, వెళ్ళు. పదండి హిందోళ శాస్త్రి గారు. ఫీజు సంగతి ఏమో గాని పట్టు పీతాంబరాలు కట్టే పుణ్యం దక్కిందిరా పీతా నీకు. పట్టుబట్టలు కట్టుకోవడమేనా గొప్ప? ఆయన దగ్గర ఫీజు లాగితే పట్టుబట్టలు కొట్టే పెట్టుకోవచ్చు, అది గొప్ప అంటే. పదండి ఫీజు అడుగుదాం. ఏవండి బిలహరి శాస్త్రి గారు? కళ్యాణి శాస్త్రి గారు, మీరు కూడా వచ్చేసారే. ఎవరు రాకుండా ఎలా ఉంటారండి? దశాబ్దం పాటు దశగ్రామంతో పోరాడి సాధించుకున్నా మీ బిలహరి రాగాన్ని పోయి పోయి ఇలాంటి అభాగ్యుడి చేతిలో పెడతారేమండి? ఏంటండి ఘోరం? శ్రీ తుంబర నారాయణాది వైదిక వివేచిత సంగీత సామ్రాజ్య సింహాసనంపై ఓ సునకాన్ని కూర్చోబెట్టి బిలహరి మొగుటాన్ని పెడుతున్నారా? ఏడేడు బిటి ఇంత సమోసా చెప్పాడు? సమోసా కాదు, సమాసం. అసలు ఇతనికి ఏం అర్హతుందండి? యోగ్యతుందా? తనకేం తెలుసని అన్ని తెలిసిన మీరే ఈ బిలహరి రాగాన్ని ఎందుకు ఇస్తున్నారు? లీడర్ పంతులు కాగలుగుతాడా? సెక్షన్లు చెప్పేవాడు స్వరాలు పలకగలుగుతాడా? కేసులంటూ కోర్టు చుట్టూ తిరుగుతూ దొంగ సాక్ష్యాలు సృష్టించే వకీలు సరిగా బలకు సరిపోతాడా? శాంతించండి, శాంతించండి. చేపట్టిన వాడే విభుడు, సాధించిన వాడే వీరుడు, గెలిపించిన వాడే విజయుడు. అతను నా వ్యాజ్యాన్ని చేపట్టిన విభుడు, నా రాగాన్ని సాధించిన వీరుడు, నన్ను గెలిపించిన విజయుడు. అతను స్వరకర్త కాకపోయినా నా రాగానికి ధర్మకర్త కాగలడు. అందుకే అంకితమిస్తున్నాను. తయారయ్యావా నాయనా? నుదుట బొట్టేది? బొట్టు లేని వాళ్ళకి బిలహరి రాగం రాదు. వెళ్ళు, త్వరగా బొట్టు పెట్టుకుని రా. పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అక్కడ. త్వరగా రా. మీరు పదండి. అందరూ ఎంత హైలైట్ చేస్తున్నారేంట్రా రాగాన్ని? ఆ రాగం అంత గొప్పదా? ఉపయోగపడింది ఎంత గొప్పదైతే మనకెందుకు? ప్రెస్ మీట్ అయ్యాక డబ్బులు అడిగేద్దాం. నా ఆహ్వానాన్ని మన్నించి
మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు. కాబట్టి నాకు ఈ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు. సంగీత ప్రపంచానికి ఓ గొప్ప దుర్దినం. సుదినం. 10 ఏళ్ల పాటు నా అల్లుడి క్రాంతమైన నా బిలహరి రాగం మళ్ళీ మా క్రాంతమైంది. కంగ్రాట్స్ సార్. అభినందనలు సార్. ఆగండి ఆగండి, మీ అభినందనలు ఆశీస్సులు అందాల్సింది నాకు కాదు, ఈ చిరంజీవికి. మావాడు చిరంజీవి కాదు, ప్లేడర్ పితాని. ఇతనేనయ్యా. ఇతనే లేకపోతే మా రాగం మళ్ళీ మాకు దక్కేది కాదు. అందుకే ఆ బిలహరి రాగాన్ని ఈ చిరంజీవికి అంకితం చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆ రాగం ఇతందే. కంగారు పడకండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీ దేహాలకొచ్చిన సందేహం నాకు అర్థమైంది. మా బిలహరి రాగాన్ని స్వీకరించడానికి ఈ రాంపితాని గారు అన్ని విధాలా యోగ్యుడు. సరస్వతీ పుత్రుడికి సంగీతాన్నివ్వడం అపాత్రదానం కానే కాదు. కాబట్టి నా బిలహరి రాగాన్ని ఈ రాంపితాని గారికి ప్రదానం చేస్తున్నాను. లే చిరంజీవి. బిలహరి రాగానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎటువంటి సంబంధము లేదు. దీనిపై సర్వ హక్కులు అధికారాలు నీకే సంక్రమిస్తాయి. ఇకపై నీ పేరు ఒట్టి రాంపితాని కాదు, బిలహరి రాంపితాని. బిలహరి రాంపితాని. బిలహరి రాంపితాని. నాయనా, అనుకున్న పని అనుకున్నట్టు చేశాను. ఇక నేను కాశీకి పోయిరానా? మరలందరికీ కవర్స్ ఇచ్చారు, మాకేమివ్వరా? బిలహరి రాగం ఇచ్చాను కదా నాయనా. ఈ రాగంతో పాటు ఇంకేమైనా? శాలువా దండా కూడా ఇచ్చాను కదా నాయనా. ఇంకా ఏమివ్వాలి? ఫీజు కావాలండి. మళ్ళీ ఫీజేంటమ్మా? డబ్బు కావాలి. అపార ధనాగారమే నీ చేతుల్లో పెట్టాను. ఆ అమూల్యమైన సంపద నీదే. ఏమైనా చేసుకోండి. దీన్నేం చేసుకోను? మీ ఇష్టం. ఎలాగైనా వాడుకోండి. ఎంత వాడినా తరగదు. ఎంతో ప్రయోజనాన్ని, కీర్తిని, గౌరవాన్ని, సౌఖ్యాన్ని అనుభవించండి. శుభం భూయాత్. మీ దంపతులిద్దరూ నా పాదాల మీద పడండి. సర్వే జనా సుఖినో భవంతు. సరిగమా సంగీతం ఇకపై మీ సొత్తు. సార్ బిల్లు. ఆఫ్టర్ ఆల్ 5000 చాలా చీప్. మీ బిలహరి ఫ్యామిలీకి చీపే కదా మేడం? ఆఫ్ కోర్స్. బిల్లు ఇచ్చారా? సార్ బిల్లు ఇచ్చాను కదా. ఏదో పేపర్ ఇచ్చారు సార్. అది ఏదో పేపర్ కాదు, బిలహరి రాగపత్రం. ఎందుకు? బిల్ కింద జమ చేసుకోవయ్యా. ఇంకా నయం బంగ్లా కట్టుకోమన్నారు కాదు. ఈ పిచ్చి కాగితాలు నాకెందుకు? పచ్చ కాగితాలు ఇవ్వండి. అది పిచ్చి కాగితమేటి? ఎంతో విలువైంది, వెలకట్లేదు. అంత విలువైంది నాకెందుకు మేడం? 5000 ఇవ్వండి చాలు. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం బిలహరి రాగపత్రాన్ని అవమానిస్తావా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చండి, ఎందుకంటే చెట్టుకి కాయలు కాస్తాయి కాబట్టి. కానీ రాగం పేరు చెప్పి బిల్లు ఎగ్గొట్టలేదు. అరే డబ్బులుంటే ఇచ్చారా?
ఆటో దొరుకుతుందంటవా? నీకు బిలహరి రాగం తెలుసా? మీరు బిలహరి పెతా అని కూడా తెలుసు సార్. టీవీలో చూసాను. రండి ఎక్కండి. ఎక్కండి ఎక్కండి. సార్ డబ్బులు సార్. డబ్బులేంటి? నేను బిలహరి పితానని నీకు తెలుసుగా. తెలిస్తే డబ్బులు అడుగుతావేంటయ్యా? బిలహరి రాగం మీదైతే నేను డబ్బులు అడగకూడదమ్మా. ఏ బిలహరి రాగా ఆ మాత్రం విలువ కూడా చేయదేటి? ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? మీ రాగం మీ దగ్గర ఉంచుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. భలే వాళ్ళే ఆ రాగం పేరు చెప్పుకొని నన్ను మోసం చేద్దాం చూస్తారా? ఇవ్వండి డబ్బులు. రాగం వద్దురా మొగుడా అంటే లాగ్ చేసావు. ఇప్పుడు చూడు, ఆటో వాడి దగ్గర కూడా పరువు పోయింది. ఆయన డబ్బిస్తానంటే నేనేమైనా వద్దన్నానా? రాగం ఇచ్చాడు, నేనేం చేయాలి? ఆ రాగంతో నువ్వు ఏమీ చేయలేవు. ఎంతో పాపులర్ రాగం, నిన్ను అన్పాపులర్ చేసింది కదరా. నీ కాడ 6000 అప్పు కూడా చేసింది. అంటే మేం మీకు 6000 అప్పున్నావు గుర్తు చేస్తాం గంగా. ఆ బిలహరి శాస్త్రి డైరెక్ట్ గా మన ఇంటికే వస్తున్నాడంట. రాణి చెప్తా, రాగం పేరుతో నన్నే చీట్ చేస్తాడా? రాగానే కడిగి పారేస్తా. అంత పెద్ద ఆయనతో ఏం గొడవ పడతావరా? వదిలే. కరెక్టే రాంబాబు, ఆయనతో ఫైట్ చేయడం కంటే ఆయనకి ట్రీట్ ఇచ్చి లౌక్యంగా లక్ష్మిని రాబట్టుకుందాం. డబ్బిచ్చేవాడైతే ముందే ఇచ్చేవాడు కదా, ఇప్పుడెందుకు ఇస్తాడు? రాగం ఇవ్వాలనే ఆలోచనతో డబ్బెందుకు ఇవ్వాలనుకున్నాడేమో. ఆయనకి పెరుగంటే ఇష్టం కదా, అన్ని ఐటమ్స్ పెరుగుతూనే చేసి ఇంప్రెస్ చేద్దాం. బిలహరి రాగం వెనక్కి తీసుకుని బిలియన్స్ డబ్బులు ఇవ్వమందాం. ఏమిటివన్నీ? పెరుగు పచ్చడి, పెరుగు వడ, పెరుగు చారు, పెరుగు ఇడ్లీ, పెరుగు గులాబ్ జామున్, పెరుగు కిచిడి, పెరుగు గారె, పెరుగు కూర. పెరుగు కూర, పెరుగు పప్పునా? పెరుగుతో చేయకూడనివి కూడా చేసేసారే. ఎందుకింత కష్టపడ్డారు? అంటే మీకు పెరుగంటే ఇష్టమని. ఆ ఇష్టాన్ని కాశీలో వదిలేసి వచ్చాను నాయనా. నాకివేమీ వద్దు. అదేంటి బిలహరి శాస్త్రి గారు, బిలహరి రాగాన్ని మావాడికిచ్చి మీరు పెరుగు శాస్త్రి అయ్యారనుకుంటే పెరుగును కూడా వదిలేసి వట్టి శాస్త్రిగా మిగిలిపోయారా? ఏది కడదాకా రాదు నాయనా. వేదాంతలోకి దిగిపోయినారా? లేదమ్మా, రాద్ధాంతం చేయడానికి వచ్చాను. ఏమయ్యా పితాని, లీడర్ పితానిని కాస్త బిలహరి పితానిని చేస్తే ఆ రాగాన్నే అవమానిస్తావా? నేనా? ఆ రాగాన్ని ఏదో ఏటీఎం కార్డు లాగానో క్రెడిట్ కార్డు లాగానో వాడుతున్నావుగా. ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాశీ నుంచి కంచికి వెళ్ళిన నేను కంచికి చేరిన కథలన్నీ విని నిన్ను నిలదీయడానికి ఇక్కడికి వచ్చాను. ఏమిటి సంగతి? అంటే మీరే కదండి రాగాన్ని ఎలాగైనా వాడుకోమన్నారు. వాడుకోవడం అంటే ఇలాగమ్మా? ఇలా వాడినా పైసా ప్రయోజనం లేదులేండి. ఎలా వాడితే అలా వాడితే రాదు, కచేరీలు చేయాలి, అప్పుడే కోట్లు వస్తాయి. అవునా? కానీ మా వాడికి రావాలి కదా. రాకపోతే నేర్చుకోవాలి. ఎవరు నేర్పుతారు? ఎవరో ఏమిటమ్మా, ఈ ఎక్స్ బిలహరి శాస్త్రి ఉన్నాడుగా, నేనే నేర్పిస్తాను. ఇంకోళ్ళకి ఆ రాగం రాదు, ఆ అర్హత లేదు. అయితే నేర్పించండి. అలా అన్నావు, భేషుగ్గా ఉంది. అమ్మయ్యా, ఎట్టకేలకు సాధనా తరగతులు ముగిశాయి. ఏంటి శాస్త్రి గారు మౌనంగా ఉన్నారు? మా వాణ్ణి దీవించండి. మా పీత మీకంటే బాగా నిష్ణాతుడయ్యాడని మీకేమైనా అంత జలసి ఉంటే
అసలు బిలహరి రాగాన్ని అతనికి ఇవ్వనుగా తల్లి. మరి ఏటైనా అదే అట్ట సైలెంట్ గా ఉండిపోనారు. సాధన సక్సెస్ఫుల్ గా అవ్వలేదని. మరి ఎందుకు అప్పుడే ఆపేశారు? ఇంకొన్ని రోజులు సాధన చేయించొచ్చు కదా. నాకు వేరే పని లేదనుకున్నావా? ఏ పని నేర్చుకోవాలన్నా ఓ కాలపరిమితి అంటూ ఉంటుంది. అది దాటి రెట్టింపు సమయాన్ని నీకు కేటాయించాను. అయినా నాకు సంతృప్తికరంగా లేదు. మీరేం వర్రీ అవ్వకండి, నేను మేనేజ్ చేస్తానుగా. మేనేజ్ చేయడానికి ఇదేం మిమిక్రీ కాదు, రాగం సరిగ్గా ఆలపించాలి. మేము ఎక్స్ట్రా ప్రైవేట్ క్లాస్ పెట్టించుకుని మరీ నేర్పించుకుంటాం. మీరేం వరీ కాకండి. జనం వర్రీ కాకుండా ఉంటే చాలు. నీ కర్మ. పీతా, ఆయన అలాగే అంటారు. నువ్వు వరీ కాకు. నేర్చుకున్న విద్యని ఎలాగైనా ప్రదర్శించచ్చు. ఎలా అయినా అంటే? అస్సలు సంగీతం తెలియని ఈయనకి ఎంతో కొంత వచ్చింది కదా. వచ్చిందంటే వచ్చింది మరి. అలా చెప్పినట్టు చెప్తా బిటన్నయ్యా. ఇప్పుడు నీకు తెలిసిన సంగీత జ్ఞానానికి ఇంకొంచెం పరిజ్ఞానం యాడ్ చేస్తే మోడర్న్ మ్యూజిక్ ట్రై చేయొచ్చు కదా. ప్రెజెంట్ ట్రెండ్ కూడా అదే కదా. అయ్యో అరే బీటీ, నీ ఐడియా మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఈ దెబ్బతో నిన్నందరూ రాకింగ్ స్టార్ అని పిలుస్తారా? పీతాన నీ దశ తిరిగిపోయి ఈ దశ దేశ దేశాలు ప్రోగ్రాంలు ఇచ్చేంత వరకు పాకి మనం రాకింగ్ బ్యాండ్ గా ఇంకా రెచ్చిపోవాలి. ఈయన మన ఇంటికొచ్చిన హిందోల శాస్త్రిలా ఉన్నాడే. అవునరా. సంగీతాన్ని భ్రష్టు పట్టిస్తున్న త్రాష్టుణ్ణి దేశాన్ని నుంచి తరిమి కొడతాం. ఇలాంటి పని చేసిన వెదవకి సరైన బుద్ధి చెప్తాం. ఏమైంది పీతా? బిలహరి శాస్త్రి బిలహరి రాగం తిరిగి ఇచ్చేయాలని రాంగ్ వేలో వాడినందుకు పరువు నష్టం కింద నా మీద కేసు వేశాడు.